సత్య న్యూస్, నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. సేవకు మారు పేరు క్రైస్తవులు అన్న మంత్రి కోమటిరెడ్డి. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న నకరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం. క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న చౌటుపల్లి మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు. సూర్యాపేటలోని పలు చర్చిల ప్రార్థనలో పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. సృష్టిత గ్రామీణ వైద్యుల సంఘం సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నాంపల్లి మండల కేంద్రంలోని నాగులమ్మ చెరువును కబ్జాదారుల నుండి కాపాడాలన్న సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి. శ్రీరామ జన్మభూమి అక్షతల వితరణ కళాశాల పూజా కార్యక్రమంలో పాల్గొన్న జిహెచ్ఎస్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. తనని చంపుతామని బెదిరించిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరిన మాధవాచారి. చౌటుపల్లిలో ఘనంగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి ఉత్సవాలు. సూర్యాపేటలోని బేతస్తా మందిరంలో ఘనంగా క్రిస్మస్ సంబురాలు. గుంటపట్టణంలోని హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ సంబరాలు. వృద్ధులను గౌరవించుకుంటూ వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలన్న సుంకరి పల్లవి. గ్రామీణ ప్రాంత ఆర్ఎంపీ వైద్యులను ప్రభుత్వం ఆదుకోవాలన్న గ్రామీణ వైద్యుల సంఘం నాయకులు. ఎన్టీఆర్ నగర్ ఫేజ్ 2లోని యూనివర్సల్ బాప్టిస్ట్ చర్చ్లో ఘనంగా క్రిస్మస్ సంబరాలు. ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న మున్సిపల్ కమిషనర్ పి రామాచలారెడ్డి, జిల్లా పరిషత్ సిఇఓ సురేష్. భారతదేశంలో సమష్గా అసమానతలు సృష్టించి వివక్షతలకు కారణమైనది మనోధర్మ శాస్త్రమేనన్న పాలడుగు నాగార్జున. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. సోమవారం నల్గొండపట్నంలోని గడియారం సెంటర్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు మరియు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సోమవారం నల్గొండ పట్టణంలోని గడియారం సెంటర్ చర్చ్లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి, కరుణ, సహనం, ప్రేమతో జీవించిన యేసుక్రీస్తు జీవితం నేటికి అందరికీ ఆదర్శప్రాయం. శత్రువుని కూడా ప్రేమించే గొప్ప మనసు గలవారు క్రైస్తవులు. ఈ చర్చ్తో దాదాపు 30 సంవత్సరాల అనుబంధం ఉందన్నారు. మీ ప్రార్థన వల్ల సోనియా గాంధీ కళ సాకారం అయ్యి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. కరోనా సమయంలో చనిపోయిన పాస్టర్ రాజు ఆత్మశాంతించాలని, ప్రజలందరూ శాంతి మార్గంలో పయనించాలని క్రైస్తవ సోదరులందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా ఎస్పీ అపూర్వరావు, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, జెడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ అబగోని రమేష్, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైఎంసీఏ ప్రెసిడెంట్ విలియమ్స్, సిఎస్ఎస్టీబీసీ ప్రెసిడెంట్ క్రిస్టోఫర్, పలు వార్డు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి అన్న ప్రేమించి నల్గొండ దేవుడికి మహిమంతలు కాక మనం ప్రార్థించిన విధానాన్ని బట్టి దయచేసి మీడియా అన్నగారిని ఎమ్మెల్యేగా గెలిపించి
మినిస్టర్గా మన మధ్యలో, అలాగే మా యొక్క నల్గొండ క్రైస్తవులందరి పక్షాన అన్నగారు ప్రేమించి మనకి ఇస్తారు కాబట్టి మీడియా సోదరులు కొంచెం గ్రీటింగ్స్ తెలియజేయాలని. మోస్ట్ ఇంపార్టెంట్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ మేడం గారికి నేను మీతో ఉన్నాను కాబట్టి లాస్ట్ 10 years దైవజనులు ప్రార్థన చేసి కేక్ కటింగ్ చేస్తారు. చంద్రదాసయ్య గారు అభినందనలు తెలియజేస్తున్నాం. వారి మధ్య కూడా చాలా సంతోషంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. అదేవిధంగా జిల్లా ఎస్పీ గారు కూడా వచ్చారు. వారి అడిషనల్ కలెక్టర్ గారు వందలకు కాకు కూడా మంచి చేసే మీరు జన్మించారు. ఈ జన్మదినం ఇల్లు మీ తీపి జ్ఞాపకాలతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం. వారి యొక్క పరిపాలనలో నల్గొండ మేము రాజుల కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు ప్రార్థించవలసిన వారుగా మేము భాస్కర్ గారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ దాంతోపాటు నలుగురు పక్షాన ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దాంతోపాటు ఇంకా 5 రోజుల్లో రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలతో రాబో కాలంలో ఒక ఇందిరమ్మ రాజ్యం, ఒక ప్రజా పరిపాలన రాబోతుంది. ఈ డిసెంబర్ మాసానికి ఎంతో విశిష్టత ఉన్నది. 10 సంవత్సరాల క్రితం తెలంగాణ తెచ్చుకున్న నియంత పాలనలో బతికినాము. ఇప్పుడు ప్రజాస్వామ్య పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ ఈరోజు 4 కోట్ల మంది కోసం ఇలా ఇచ్చిన తెలంగాణ నలుగురు పాలైతే ఈ డిసెంబర్ మన విముక్తి కలిగించిన ఈరోజు క్రైస్తవుల అది ప్రపంచం ఎక్కువ మంది జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ. ఈ పండుగ సాధారణంగా ఈ నెలలో మనకు స్వతంత్రం వచ్చింది తెలంగాణ ప్రజలకు. తప్పకుండా ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలే కాదు, ఇవ్వని పథకాలతో పాటు ప్రతి ఒక్క పౌరుడికి అందుబాటులో ఉండడం, ప్రజావాణి కార్యక్రమాన్ని కూడా ఈ నెల 28కి వెళ్ళి మొదలు పెడుతున్నాం. దానికి సంబంధించి రేపు నేను ఖమ్మంలో రివ్యూ పెట్టాను ఇన్ఛార్జ్ మినిస్టర్గా. ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు నేను కలిసి రేపు 2 గంటలకు రివ్యూ పెట్టాం. తప్పకుండా ప్రతి పేదవానికి ప్రతి ప్రభుత్వ పథకం చేర్చే విధంగా అధికారులతోని ఇంటరాక్షన్తో పాటు వాళ్ళకు మొత్తం కూడా ఒక అవగాహన కల్పించి పేదవాడు ఏ గ్రామానికి వెళ్ళినా ఏమీ లేదనకుండా ఇచ్చే కార్యక్రమమే ఇందిరమ్మ రాజ్యం. అది రాబోతున్న సందర్భంగా మరొకసారి తెలంగాణ ప్రజలకు మేము ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉంటామని, దాంతోపాటు ఈరోజు మీ పేదవారికి ప్రతి ఒక్కరు ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని, రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చుకుంటూ క్రిస్మస్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. నల్లగొండ జిల్లా ప్రజలందరికీ 2023 క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. నల్లగొండ పట్టణంలో FCI రోడ్లో ఉన్న గ్రేస్ ఎవాంజలికల్ బాప్టిస్ట్ సంఘం నుంచి మీ అందరికీ క్రిస్మస్ శుభాలు నిండుగా కలగాలని తెలియజేస్తూ ఉన్నాం. మరి క్రిస్మస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సర్వమానవాళి కొరకు ఆయన పరలోక మహిమను విడిచి భూలోకానికి నరావతారుడిగా కన్య మరియ గర్భంలో నుండి జన్మించాడు. తన ప్రజలను వారి పాపముల నుండి, వారి రోగముల నుండి, వారి శాపముల నుండి విడిపించటానికి, వారికి శాంతి సమాధానాలు కలిగించటానికి, వారిని వారిని ఎంతగానో విమోచించి రక్షించటానికి ఆయన పరలోక మహిమను విడిచి వచ్చాడు. ఆయనకి ఏ భేదము లేదు. అందరినీ, మరి ఏ కులమైన, ఏ జాతి అయినా, ఎలాంటి ధనవంతులైన పేదవారైన అందరినీ ప్రేమించిన గొప్ప దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈనాడు క్రిస్మస్ పండుగ సెంటనరీ సెల్ఫ్ సపోర్టింగ్ తెలుగు బ్యాప్టిస్టు సంఘంలో
జయప్రదంగా జరగటానికి ఆ దేవాది దేవుడు కృప ద్వారా ఈనాడు మా మధ్యలోకి మినిస్టర్ గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా వచ్చి క్రిస్మస్ శుభాలు తెలియజేశారు. కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు వీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం ఆ దేవుడు కల్పించిండు. అలాగే క్రిస్మస్ సోమవారం నార్కట్పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో నకరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసి అనంతరం గ్రామ పంచాయతీ సిబ్బందికి దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సోమవారం నార్కట్పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకలో నకరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసి అనంతరం గ్రామ పంచాయతీ సిబ్బందికి దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యేసు ప్రభు బోధనలను శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వం, సహనం ఎప్పటికీ అనుసరణీయమని అన్నారు. రాష్ట్రంలో సెక్యులర్ ప్రభుత్వం ఏర్పడిందని, మత సామరస్యాన్ని కాపాడుకుంటూ పరిపాలన పారదర్శకంగా ప్రజాస్వామికంగా సాగుతుందని అన్నారు. క్రిస్టియన్ సోదరులు సంతోషముతో ఆనందోత్సాహాలతో క్రిస్మస్ను జరుపుకోవాలని, క్రీస్తు అనుసరించిన మార్గాన్ని అనుసరించి సమాజ అభివృద్ధికై అందరూ పాటుపడాలని అన్నారు. క్రీస్తు బోధనలు ఆచరణీయమని, క్రీస్తు మార్గము అనుసరణీయమని అన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని సోమవారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని 8వ వార్డులో ఉన్న మహనీయం ప్రేయర్ హౌస్ ఆఫ్ చర్చిలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకలలో మున్సిపల్ చైర్మన్ వెండడి రాజు పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం చైర్మన్ మాట్లాడారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని సోమవారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని 8వ వార్డులో ఉన్న మహానీయం ప్రేయర్ హౌస్ చర్చ్లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకలలో మున్సిపల్ చైర్మన్ వెండడి రాజు పాల్గొని కేక్ కటింగ్ చేశారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ చీకటి నుండి వెలుగుని, చెడు నుండి మంచిని ఒక దీపంలా వెలుగు నింపే విధంగా ప్రతి కుటుంబంలో చిరునవ్వులు వెల్లు విరిసేలా యేసుక్రీస్తు ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలందరూ ఆ యేసు కృపకు పాత్రులే సంతోషంగా ఉండాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మంత్రిగా ఈ మందిరానికి తీసుకొస్తామని అన్నారు. అనంతరం ప్రభుత్వం ఇస్తున్నటువంటి క్రిస్మస్ కానుక బట్టలను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ సిఐ దేవేందర్, కౌన్సిలర్ కాసర్ల మంజుల శ్రీనివాసరెడ్డి, కొయ్యాడ సైదులు, చర్చి ఫాదర్ డేవిడ్ తదితరులు ఉన్నారు. సోమవారం క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్లో గల గ్రేస్ చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి నూతన క్యాలెండర్ను ఆవిష్కరించి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సోమవారం క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్లో గల గ్రేస్ చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి నూతన క్యాలెండర్ను ఆవిష్కరించి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్త మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయాల పట్ల జాలి, అవధులు లేని త్యాగం, సడలిని ఓర్పు, శత్రువుల పట్ల కూడా క్షమాగుణం కలిగి ఉన్న కరుణామయుడు యేసుక్రీస్తన్నారు. ఆయన బోధనలు శాంతి, సామరస్యాలను ఇనుమడింపజేస్తామన్నారు. సర్వమతాల సమ్మేళనానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి దక్కుతుందన్నారు. ఆయన ముందు చూపుతో 9.5 ఏండ్ల నిరంతర అభివృద్ధి పాలనతో శాంతి సామరస్యాలతో ఐక్యతను పెంపొందించారన్నారు. అన్ని కుల మతాల పండుగలకు ప్రశాంతత వాతావరణంలో కలిసికట్టుగా జరుపుకోవడమే అందుకు నిదర్శనమన్నారు. సూర్యాపేటలో అన్ని కుల మతాల ప్రజలు మూడోసారి ఎమ్మెల్యేగా ఆశీర్వదించారని, అందరి నమ్మకాన్ని నిలబెడుతూ సూర్యాపేటను మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తానన్నారు. ఈ వేడుకల్లో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర బీఆర్ఎస్ కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు సవరాల సత్యనారాయణ, బూరబాల సైదులు, నాయకులు అనుములపురి రవిబాబు, ఉప్పల ఆనంద్, పూర్ణ శశికాంత్, మద్ది శ్రీనివాస్ యాదవ్, రమా కిరణ్, గూడపునేని కిరణ్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక మర్రిగూడ బైపాస్లో గల సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం భవనం వద్ద ఆర్ఎంపీ వైద్యులు 17వ వార్షికోత్సవ మహాసభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ఎంబీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని ప్రసంగించారు.
నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక మరిగూడ బైపాస్లో గల సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘ భవనం వద్ద ఆర్ఎంపీ వైద్యుల 17వ వార్షికోత్సవ మహాసభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ఎండ్బి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడుతూ సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, ఆర్ఎంపీ డాక్టర్లకు శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామని, అలాగే ఆర్ఎంపీ డాక్టర్లకు హెల్త్ కార్డులు మంజూరయ్యే విధంగా గ్రామాలలో ఉన్న డాక్టర్లందరికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న 6 గ్యారెంటీలు ప్రతి ఒక్కరికి చర్యలు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా తక్షణమే వైద్యుల సంఘం భవనానికి 2 లక్షల రూపాయలను సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం అధ్యక్షులు పానుగోటు హనుమంతరావుకి ఇవ్వడం జరిగింది. జిల్లా ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొండలరావు మాట్లాడుతూ ప్రతి ఒక్క డాక్టర్ తమ యొక్క పనిని సేవగా కమిషన్ల కోసం ఎవరూ కక్కుర్తి పడవద్దని, సమాజ సేవే లక్ష్యంగా పనిచేయాలని, ఎవరైనా డాక్టర్లు చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా సుశ్రుత గ్రామీణ వ్యక్తుల సంఘం అధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాసరాజు, నల్గొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ రమేష్ గౌడ్, నేతి రాజేశ్వరరావు, దాసోజు సత్యనారాయణ, జనహిత్రి ఫౌండేషన్ చైర్మన్, ఆర్ఎంపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ మునీర్ తదితరులు పాల్గొన్నారు. సిపిఎం టికెట్ పోతే కొట్లాడి మార్పించి బిఎల్ఆర్కి ఇస్తే 50,000తో గెలిపించండు. ధన్యవాదాలు. 17వ వార్షికోత్సవానికి మినిస్టర్ గారు వచ్చినందుకు మాకు చాలా సంతోషం ఉంది. మరియు సర్టిఫికెట్లు కూడా ఇప్పిస్తానన్నాడు. మరి ఇదివరకు కాని యొక్క ఇది వార్షికోత్సవాన్ని 17వ వార్షికోత్సవానికి వచ్చిన మా అందరికీ కూడా, మా సభ్యులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంత్రి గారు మంచి ఆశీర్వదించి మాకు ట్రైనింగ్ ఇప్పిస్తానన్నందుకు కూడా వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. డిసెంబర్ 25 క్రిస్మస్ పర్వదినాన మినిస్టర్ గారు మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మా ఆర్ఎంపీ డాక్టర్ల 17వ వార్షికోత్సవ కార్యక్రమం ఇచ్చేసి వారు మా ఆర్ఎంపీల పట్ల తనకు ఉన్నటువంటి ప్రేమను చాటి ఇమీడియట్లీ ఇక్కడ 2 లక్షల రూపాయలు గ్రాంట్ ఇమీడియట్లీ అందజేసి రాబోయే రోజుల్లో కూడా మేము ఆర్ఎంపీలకు అండగా ఉంటామని తెలియజేయడం జరిగింది. ఇలా పేదలకు ఆరోగ్యశ్రీ కావాలన్నా, గవర్నమెంట్ స్కూళ్ళల్లో టీచర్ల ఉద్యోగుల నియామకాలు కావాలన్నా, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా, ఉద్యోగులకు 1వ తారీఖు జీతం రావాలన్నా కాంగ్రెస్ రావాలని చెప్పి ఇలా చంద్రబాబు నాయుడు నాయకులు కుల మతాలకు అతీతంగా పెట్టి ఇలా అన్ని వర్గాలు చేస్తేనే అంత పెద్ద లక్షల కోట్ల అధిపతైన కేసీఆర్ ఓడగొట్టుండే మామూలు పని. ఫస్ట్ మాకు కూడా భయం అయింది. ఇన్నికలు ఉండాలి. ఆయన 3 నెలల ముందర టికెట్లు ఇచ్చిండు. 3 నెలల ముందర టికెట్ ఇచ్చి మళ్ళీ 20 కోట్లు ఇచ్చి పోవన్నా పోవంటే నాకు భయం. నల్గొండ రావాలంటే ఇన్నికలు ఆయన నేనే నల్గొండ ఉండేది కిరాయి ఇంట్లో 20 కోట్లు ఇచ్చిండు. 115 మంది లంగాలకు దొంగలు టికెట్లు ఇచ్చి పంపాను. ఓ దగ్గర పుట్ట మనవరు ఉన్నాడు, భార్య భర్త అడ్వకేట్ తప్పితే వాళ్ళకి టికెట్ ఇచ్చిండు. ఇక చందాల సుందరతం టికెట్ ఇచ్చిండు. ఆయన గర్వం ఏంటంటే ఎట్లా 100 కోట్లు పెడతా ఎమ్మెల్యేకు కాంగ్రెస్ దగ్గర పైసలు లేవు అనుకోండి. పైసలు లేకుంటే మీ దానికి మేధావులైన డాక్టర్లు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. మా దగ్గర నల్గొండ నన్ను ఎంత చేయాలంటే మా కౌన్సిలర్లే కాదు ఇతర పార్టీ కౌన్సిలర్ కూడా ఫోన్ చేసి తమ్మి మీరు గెలిపించాలంటే 55,000 మెజార్టీ గెలిపించాను. నా సంగతి నిలిపెట్టాను. తెలంగాణ కోసం కొట్లాడినా, అభివృద్ధి చేసినా అందరూ వచ్చి గెలిపించాను. మా పక్కకు మందుల సేవలు టికెట్ ఇచ్చిన, టికెట్ ఇవ్వమంటే టికెట్ ఇప్పించిన. ఫస్ట్ జాయిన్ అయితే నా దగ్గరకు వచ్చిండు. నాకు టికెట్ వద్దే సార్, నాకు టీఆర్ఎస్ లో 2,000 కోట్లు కేసీఆర్ దగ్గర దోస్తు ఆయన ఉద్యమకారుడు. ఆయన నేను టికెట్ ఇస్తే ఆయన పొద్దున్నే తీసుకనుకుంటున్నాడు. యాదవ్ కిషోర్ అంటే ఆయన. ఈయన టికెట్ నా దగ్గర జాయిన్ అయితే వచ్చిండు. ఏమన్నా జాయిన్ అవుతున్నా కానీ టికెట్ గ్యారంటీ ఇవ్వలేదు సార్, నాకు టికెట్ తెలియద్దు, కేసీఆర్ పోవాలి దిగిపోవాలి, తెలంగాణ ఉద్యమకారుని ఛాన్స్ ఉంటే టికెట్ ఇప్పాను. నేను చూసి అంతా ఎంక్వైరీ చేసిన ఎవరైతే గెలుస్తారంటే మందుల సేవలు గెలుస్తారు సార్ అని చెప్తే నేను బీఫామ్ ఢిల్లీకి తీసుకొచ్చి ఆయన ఊరికి పంపిస్తే తెల్లారి బీఫామ్ తీసుకొచ్చి నా దగ్గరకు వచ్చి దండం పెట్టి సార్ చాలా ధన్యవాదాలు, దండం టికెట్ ఇచ్చిన మరి ఖర్చులకు పైసలేదు సార్ అని ఏమిటంటే నేను గెలుస్తే పుట్ట వచ్చిందంటే నిరుద్యోగులే అన్న
ఇవాళ ప్రభుత్వం వచ్చిందంటే నిరుద్యోగమే, అందరికీ ఆయన ఉద్యోగాలు ఇస్తారని ఉద్యోగాలు ఇవ్వలే. మా పిల్లలు మొత్తం నిరుద్యోగులు, వీళ్ళు కూడా నిరుద్యోగులు. 56,000 మంది తెలంగాణలో ఉన్నాం. వారందరం కూడా నిర్ణయం తీసుకున్నామన్నా, వారందరూ కూడా నేనే గైడ్లైన్ చేసిన, నేను ఆ కమ్యూనిటీలో ఉన్నా, నేను గైడ్లైన్ చేసిన. 7,25,000 ఓట్లు మేము అందరూ కూడా ప్రామిస్ చేసుకున్నాం. మనం కాంగ్రెస్ చేసి వాళ్ళని దింపాలనుకున్నాం, దింపినాం. సరే ఈ రోజు మనకు ఆ రోజు ఇచ్చిన జీవో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిండు. ఈ రోజు మళ్ళీ అదే జీవోను మన సారు మనకు అమలు పరచదన్న ఆశ మనకు 3 నెలల కింద ప్రామిస్ చేసిండు, మన ఎలక్షన్లో ప్రామిస్ చేసిండు. అది నిలబెట్టాలని వారు ప్రత్యేకంగా కోరుకుంటున్నారు. వేరే ఏ విధమైన ఇబ్బందులు లేవు సార్. మాకు ట్రైనింగ్ ఇచ్చి గ్రామీణంలో వైద్యం చేసుకోవడానికి ఒక సర్టిఫికెట్ ఇచ్చే విధంగా, ఐడెంటిటీ కార్డు ఇచ్చే విధంగా చేయాలని సభాముఖంగా వారిని వేడుకుంటున్నాను. కూడా సభాముఖంగా వారిని తెలియజేస్తూ వారి నోట అమూల్యమైన మాట వినాలి. దానికి తోడు ఒక విలేకరులకు ఇచ్చినట్టు కానీ వేరే వాళ్ళకి ఇచ్చిన ఒక హెల్త్ కార్డు, ఆరోగ్య విషయాల్లో మనం ఆరోగ్యంలో ఉన్నా ఆరోగ్యం కాపాడుకునే దిశ లేదు. ఒక హెల్త్ కార్డు, మనం వైద్యం చేసుకోవడానికి ఒక సర్టిఫికెట్, మనకు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకునేది ఆయన పంపించిన డాక్టర్ని గుర్తుపెట్టుకున్నాడు. ఎందుకంటే ఆ ఇంటైలో ఆయన పంపించకపోతే నేను చేరేవాడిని కాదు, చచ్చిపోయేవాడిని నమ్మకం. అది ప్రజలకు మీరు ట్రీట్మెంట్ చేసి బాగా ప్రాక్టీస్ చేసి నాకు చాలా వచ్చు, నాకు ఏవచ్చు అదవచ్చు అని చేయాల్సిన అవసరం కూడా లేదు. కరెక్ట్గా గైడ్ చేయండి. మంచి డాక్టర్ దగ్గరికి, మంచి వైద్యుల దగ్గర పంపండి. మంచి వాళ్ళ దగ్గర, చీట్ చేయని వాళ్ళ దగ్గర పంపండి. అప్పుడు మీకు అది తెలుగు. ఫలానా డాక్టర్ ఒక గారు మా దగ్గర పంపినారు, దానివల్ల నేను బాగా అయింది, నాకు తక్కువ ఖర్చు వచ్చింది, బాగా చూశాడు. అలాంటి క్వాలిటీ ఉన్న వాళ్ళు, విలువ ఉన్నటువంటి నైతిక విలువ డాక్టర్లు కూడా ఇంకా ఉన్నారు, బతికే ఉన్నారు కొంతమంది. వాళ్ళు కూడా 10% ఉంటారు. దయచేసి చెప్తున్నాను, ఈ ప్రాక్టీస్ మీరు జీవిత కాలం ఉండాలంటే, మిమ్మల్ని మీరు 100% మీరు ఆరోగ్యంగా ఉండాలంటే, మీరు టెన్షన్ లేకుండా మీ ప్రాక్టీస్కి గ్యారంటీ ఉండాలంటే, మీరు నైతిక విలువలు, మోరల్ వాల్యూస్ ఉన్నటువంటి ప్రాక్టీసే చేయాలి. కానీ మోరల్ వాల్యూస్ పోయినటువంటి ప్రాక్టీస్ చేస్తే ఎప్పటికీ మీకు మనగడ ఉండదు. టెన్షన్ ఉంటుంది మీకు కొత్త వస్తే టెన్షను, ఇంకొకటి వస్తే టెన్షను. అరే నేను ఇయ్యాల ముగ్గురే ఉన్నాం, ఆ గలికోడు ఈ గలికోడు, ఆ ఊర్లో కూడా ఈ ఊర్లో కూడా సబ్సిడీ ఇంకో పెరుగుతుంది, టెన్షన్ పెరుగుతుంది. కొత్త వాళ్ళు వస్తారు. రేపు హెల్త్ వెల్నెస్ సెంటర్స్ 250 సెంటర్ను సబ్ సెంటర్స్ ఉంటే 195 హెల్త్ వెల్నెస్ సెంటర్స్ అయినాయి. 195 మంది MLHPs మేము ప్రొవైడ్ చేసినాం. అందులో MBBS డాక్టర్ ఉన్నారు, హోమియో ఉన్నారు, ఆయుర్వేదిక్ ఉన్నారు, BSc నర్సులు ఉన్నారు. బట్ విషయం ఏంటంటే దాని మూలక మీ ప్రాక్టీస్ తగ్గేది. మీరు నమ్మకాన్ని ఏర్పాటు చేసుకుంటే మీకు టెన్షన్ ఉండే ఛాయిస్ లేదు. 10 ఏళ్ళు కాదు, ఇంకా 50 ఏళ్ళ దాకా మీకు ప్రాక్టీస్ డోకాలేదు. నేను చెప్తున్నా కదా. ఈరోజు నా దగ్గర కూడా ఒక 10 నేను వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 10 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నారు, సూపర్ స్పెషలిస్ట్ కూడా వచ్చినారు. బట్ నాకు చాలా నమ్మకం, ఫాస్ట్గా బిల్లి కోట్లు సంపాదించాలి అనే ఆలోచన కాకుండా అట్లీస్ట్ సొసైటీలో మాకంటూ ఒక ఐడెంటిటీని, ఒక ఉనికిని ఏర్పాటు చేసుకోవాలి. చిరకాలం నా ప్రాక్టీస్ డిస్టర్బ్ కాకుండా ఉండాలంటే కొన్ని ఎథికల్ వాల్యూస్ ఎవరైతే పాటిస్తారో అలాంటి డాక్టర్లకు ఎగ్జిస్టెన్స్ ఇప్పుడు ఉంటుంది. అలానే నేను లేదనట్లేదు. నేను మాట్లాడేది ఓన్లీ కొంతమంది డాక్టర్ల గురించి, కమర్షియల్ కాన్సెప్ట్ ఉన్న డాక్టర్ల గురించి మాట్లాడుతున్నాను. మిగతా వాళ్ళు మంచి వాళ్ళు ఉండొచ్చు, నాకు తెలియకపోవచ్చు కూడా. బట్ ఈరోజు కూడా చాలా మంది మంచి డాక్టర్స్ ఉన్నారు. ఒక డాక్టర్ నాకు తెలిసిన ఆయన ఎమర్జెన్సీలో చనిపోతే ఫీజు తీసుకోవడానికి, చనిపోతే ఆయన ఎవరైనా సరే డబ్బులు తీసుకోవడానికి వెళ్ళి పంపిస్తారు. ఆ హాస్పిటల్లో గొడవలు అవుతాయా చెప్పండి? శవాన్ని పెట్టి 3 లక్షల రూపాయలు పెట్టమంటేనే గొడవ అవుతుంది. అంతే కదా. నీకు అడ్మిట్ చేసి సరిపోయిన తర్వాత మందు నువ్వు తెచ్చుకుంటావు, ఇన్వెస్ట్ నువ్వు తెచ్చుకుంటావు. నువ్వు ఇచ్చే సర్వీస్లో వాడు చచ్చిపోయాడు అనుకో, నా వల్ల కాదు. ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికలకు ముందు నాంపల్లి మండల కేంద్రంలో పూర్వపు తాలూకా కేంద్రమైన నాంపల్లి మండలాన్ని రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని, నాంపల్లి మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల, బస్సు స్టేషన్ నిర్మాణం చేయాలని వివిధ ప్రజా సంఘాలు, అఖిల పక్షాలు రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేస్తున్న సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి పాల్గొని ప్రసంగించారు. ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికలకు ముందు నాంపల్లి మండల కేంద్రంలో పూర్వపు తాలూకా కేంద్రమైన నాంపల్లి మండలాన్ని రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని, నాంపల్లి మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల, బస్ స్టేషన్ నిర్మాణం చేయాలని వివిధ ప్రజా సంఘాలు, అఖిల పక్షాలు రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో
నిరవధిక సమ్మె చేస్తున్న సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి పాల్గొని మాట్లాడుతూ శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ఎన్నికలలో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఆనాటి ఎమ్మెల్యే పూసకుట్ల ప్రభాకర్ రెడ్డి హడావిడిగా నాగులమ్మ చెరువులో భూమి పూజ నిర్వహించి బస్ స్టేషన్ నిర్మాణం పనులు ప్రారంభించారు. అట్టి స్థలం ఇరిగేషన్ శాఖ పరిధిలో ఉండగా ఆ శాఖ నుండి ఎలాంటి అనుమతులు లేకుండానే బస్ స్టేషన్ పనులు ప్రారంభించడంతో ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ అధికారులు అందుకు అభ్యంతరం తెలుపుతూ ఎఫ్టీఎల్ జోన్లో నిర్మాణం చేపట్టొద్దని, చేసిన పనులను పూర్తిగా తొలగించాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులకు లేఖ రాశారు. ఇరిగేషన్ శాఖ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు నిర్లక్ష్యం చేయడంతో నాగులమ్మ చెరువులో కబ్జాదారులకు అడ్డు అదుపు లేకుండా పోయిందని ఆయన ఆరోపించారు. నాంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేయబోయే బస్ స్టేషన్ నిర్మాణం ప్రజలకు ఉపయోగకరంగా, ప్రయాణికుల సౌకర్యార్థం అనువైన స్థలం ఏర్పాటు చేయాలని, కొందరి స్వలాభం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదని ఆయన అన్నారు. నాంపల్లి మండల ప్రజానికానికి నమస్కారం. ఈరోజు నాంపల్లి మండల కేంద్రంలో నాగులమ్మ చెరువు కబ్జాలకు, అదేవిధంగా మొత్తం ఆక్రమాలకు గురవుతూ ఉంది. దాంట్లో ప్రమాదకరమైనటువంటి విషయానికి సంబంధించినటువంటి కలుషితమైనటువంటి మొత్తం కూడా డంపింగ్ కేంద్రాలు పెట్టి మొత్తం పేపర్లు, ప్లాస్టిక్ మొత్తం కూడా జీర్ణించుకోలేని పరిస్థితి, చెరువు మొత్తం కూడా అగమన గోచరంగా తయారైంది. దాన్ని దారుణంగా తయారు కావడానికి కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం దాన్ని కబ్జాలు చేయాలని చూస్తూ ఉన్నారు. అదే రకంగా ఈ మధ్య కాలంలో దీనికి సంబంధించినటువంటి నాంపల్లి రెవెన్యూ డివిజన్ కావాలని ఒక మంచి దృక్పథంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు, అంబేద్కర్ సంఘాలు, ప్రజా సంఘాలు మొత్తం కూడా దీక్షలు చేపట్టి ఇక్కడ రెవెన్యూ డివిజన్ కావాలి, ఇది అత్యధికంగా వెనుకబడ్డ ప్రాంతం అని చెప్పిన దిశలోనే బస్ సెంటర్ కూడా కావాలి, డిగ్రీ కళాశాలలు కావాలని కోరిన సందర్భంలో మేము కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం గత ప్రభుత్వం సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే గారు పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు అప్పటికప్పుడు ఊరికనే శంకుస్థాపన చేసి దీక్షను విరింపజేయాలని, ఏదో రకంగా వీళ్ళు సైడు ట్రాక్ చేయాలనేది, ప్రజల్ని మొత్తం కూడా సైడ్ ట్రాక్ చేయాలని వీళ్ళు చేసి అంత అబద్ధపు దీక్షలని కొంత తప్పుడు ప్రచారం కూడా చేసిరు. అదే తీర్పు ప్రజలు కూడా ఇచ్చిరు. ఇక్కడ నాంపల్లి ప్రజలు తీర్పు ఇచ్చిరు, ఖచ్చితంగా ఆయన ఇంటికి పంపించారు. నిజంగా అదే రకంగా ఆయనకు ప్రజలకు సేవ చేయాలనే దృష్టి ఉంటే ఆయన తీసుకుపోయి నాగులమ్మ చెరువులో పెట్టాడు. నాగులమ్మ చెరువులో గతంలోనే కబ్జాలకు గురవుతుందని మేము చెప్పాము, దాని మీద ధర్నాలు కూడా చేసాము, న్యూస్లు ఇచ్చినాము సిపిఎం పార్టీగా. ఇక్కడ ఉన్నటువంటి నాగులమ్మ చెరువు 96 ఎకరాల 32 గుంటల భూమి ఇప్పుడు ఎంత ఉందో ఒకసారి ఇరిగేషన్ వాళ్ళకి తెలుసు ఎంత కబ్జా గురైందన్నది. మొత్తం కూడా 475 సర్వే నెంబర్లో 96 ఎకరాల 32 గుంటలు ఉన్నటువంటి భూమిని ఇప్పుడు ఎంత అయిందో ఇరిగేషన్ వాళ్ళకి గతంలో మేము సంప్రదించాము. అంబేద్కర్ సంఘాలు, యువజన సంఘాలు పోయి మొత్తం కూడా వాళ్ళకి ఇరిగేషన్ వాళ్ళకు లెటర్ రూపకంగా మేము సిపిఎం పార్టీకి కూడా లెటర్ ఇచ్చాము. అది సంబంధించి ఇప్పుడు బస్టాండ్ కడదామని, అది లోతులో ఉన్నటువంటి మొత్తం కూడా ఆ మట్టి తవ్వకాలలో మొత్తం కూడా చెరువు మొత్తం కూడా సారవంతమైన భూమి, చెరువులలో ఒండ్రు మట్టి రైతులు పొలాల్లో చల్లేది మొత్తం కూడా కిందిలో భ్రమల్లో ఉన్నారు. ఖచ్చితంగా అవి నెరవేర్చాలి, ఆచరణలో సాధ్యపడాలి. ఖచ్చితంగా అదే నిర్మించాలని, గత ప్రభుత్వం చేసిన తప్పులు చేయకుండా మంచి ప్రయోజనాల కోసం బస్టాండ్ మళ్ళీ ఇంకో అనువైన ప్లేసులు ఇప్పుడున్న గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా పరిశీలించి అనువైన ప్లేసులు పరిశీలించి ఖచ్చితంగా బస్టాండ్
అదేవిధంగా మేము కోరినట్టుగా రెవెన్యూ డివిజన్ చేస్తామని ఆ గతంలో హామీ ఇచ్చారు. వాళ్ళకు నిజంగా ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారు ఇప్పుడు గెలిచింది కాబట్టి మాకు కూడా సంతోషంగా ఉంది. నాంపల్లి ప్రజలు కూడా అదే ఆశిస్తున్నారు. నాంపల్లి రెవెన్యూ డివిజన్ కావాలని, బస్టాండ్ కావాలని, అదేవిధంగా మన డిగ్రీ కళాశాల కావాలని. వెనుకబడ్డ ప్రాంతం, ఇక్కడ పిల్లలు దూరం పోయి చదువుతూ ఉన్నారు. ఇవన్నీ చేయాలని కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ బస్టాండ్కి సంబంధించి డిస్మెంటల్ చేసి దీనికి చర్య తీసుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నాం. నమస్తే. మన్సూరాబాద్ డివిజన్ విజయశ్రీ కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, శ్రీ రామ జన్మభూమి అక్షింతల వితరణ, కళాశాల పూజ నిర్వహణ వేద పండితుల చేత జరపబడిన కార్యక్రమంలో జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి పాల్గొని రామ జన్మభూమి తీర్థక్షేత్రం యొక్క ఔన్నత్యాన్ని వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మన్సూరాబాద్ డివిజన్ విజయశ్రీ కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, శ్రీరామ జన్మభూమి అక్షతల వితరణ, కలశాల పూజ నిర్వహణ వేద పండితుల చేత జరపబడిన కార్యక్రమంలో జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి పాల్గొని రామ జన్మభూమి తీర్థక్షేత్రం యొక్క ఔన్నత్యాన్ని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూజా కార్యక్రమం అనంతరం అక్షతల వితరణ, కలశాలతో భక్తి శ్రద్ధలతో శ్రీరామ నామస్మరణతో పాటలు పాడుతూ వివిధ ప్రాంతాల దేశాలకు వాటిని తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు. శ్రీరామ జన్మభూమికి నిధి అందించిన భక్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నాయకులు, వివిధ కాలనీల సంక్షేమ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. శ్రీరామ జయ రామ కోదండ రామ, శ్రీరామ జయ రామ కోదండ రామ, శ్రీరామ జయ రామ కోదండ రామ, ముఖ్యంగా విజయశ్రీ కాలనీ వాళ్ళకి, టెంపుల్ కమిటీ వాళ్ళకి, వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళు ఏర్పాట్లు చేసేందుకు ఆలయ కమిటీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా ఎన్నో సంవత్సరాలు, వందల సంవత్సరాల నుంచి భారతదేశమే కాకుండా ప్రపంచమంతా ఉన్నటువంటి హిందువులంతా ఎదురు చూస్తున్నటువంటి రోజు. ఏకదా బ్రహ్మణ భారతి ఏకదేవ యజమాన ఆదిస్తేజో దదాతి. సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ శ్యామలమూర్తయే సామలోకాయ నిర్లోకాయ మంగళం విశ్వామిత్రాంతరంగాయ విజ్ఞానగణపతే ఆజ్ఞానాం పరిపాకాయ రూపాయ మంగళం చిత్రభక్తాయ రామ విశ్వామిత్రయ అందికాయ రామభద్రాయ మంగళం వ్యక్తసాగేర వాసాయ చిత్రకూటమిహారిణే దేవ్యాయ సర్వైనాం భారత్యా స్వామినే మంగళం దండకారణ్యవాసాయ హనుమత్ సమేతాయ హరీశాయ మంగళం. మిర్యాలగూడ మండలానికి చెందిన సుబ్బారెడ్డిగూడెం గ్రామానికి చెందిన గొట్టిముక్కల మాధవాచారి సోమవారం నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ తన స్వంత గ్రామం ఇబ్రహీంపేట అనుముల మండలంలో తన తండ్రి నుండి సంక్రమించిన ఎకరం 30 గుంటల భూమి తాను చదును చేసి వ్యవసాయం చేద్దామని చూస్తుండగా కొందరు ఆ గ్రామానికి చెందిన వ్యక్తి శ్రీనివాస్చారి, అతని వెంట గుర్తు తెలియని వ్యక్తి తన వద్దకు వచ్చి తనని చంపుతామని బెదిరించిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గొట్టిముక్కల మాధవాచారి కోరారు. మిర్యాలగూడ మండలానికి చెందిన సుబ్బారెడ్డిగూడెం గ్రామానికి చెందిన గొట్టిముక్కల మాధవాచారి సోమవారం నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ తన స్వంత గ్రామం ఇబ్రహీంపేట అనుముల మండలంలో తన తండ్రి నుండి సంక్రమించిన ఎకరం 30 గుంటల భూమి తాను చదును చేసి వ్యవసాయం చేద్దామని చూస్తుండగా కొందరు ఆ గ్రామానికి చెందిన వ్యక్తి శ్రీనివాస్చారి, అతని వెంట గుర్తు తెలియని వ్యక్తి తన వద్దకు వచ్చి తనను చంపుతామని, ఈ స్థలం వదిలి వెళ్లాలని వేట కొడవలతో అతన్ని బెదిరించినట్లు, చంపుతాం, మా వెంట ఒక పార్టీకి చెందిన వ్యక్తి, అక్కడ దొరగా పిలువబడే వ్యక్తి ఉన్నాడు అని, నిన్ను చంపి ఆ భూమిని స్వాధీనం చేసుకుంటామని అన్నారని తెలిపాడు.
అలాగే అతను వారి నుండి తప్పించుకొని వచ్చి అనుముల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఇంతవరకు కేసు నమోదు చేయలేదని, పోలీసులు తమని మధ్యవర్తిత్వం వహిస్తున్నారని, తనకి ఫిర్యాదు చేస్తే ఎలాంటి రసీదు ఇవ్వలేదని అన్నారు. అలాగే ఈ విషయమై జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. తనకు వారి వల్ల ప్రాణహాని ఉంది అని, వారి మీద కేసు చేసి ఎఫ్ఐఆర్ చేయాలని ఇంతవరకు చేయలేదని అన్నారు. నాకు జరిగిన అన్యాయం ఎవరికి జరగవద్దని పోలీస్ ఉన్నతాధికారులు నాపై హత్యాయత్నం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నా పేరు గొట్టెముక్కల మాధవాచారి అండి. నా మీద 18వ తారీఖు హత్య ప్రయత్నం జరిగింది. శ్రీనివాసాచారి అతనికి సంబంధించిన వాళ్ళు కొంతమంది హత్య ప్రయత్నం చేయడం జరిగింది. ఆ విషయంలో నేను నల్గొండ జిల్లా ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎస్పీ గారు సిఐ గారికి ఎక్నాలజ్మెంట్ మాకు ఇస్తూ స్థానిక పోలీస్ స్టేషన్కి కలవని చెప్పారు. మేము అక్కడ కలిసాము. ఇప్పటి వరకు మాకు అటు విషయంలో పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసి మా యొక్క మొత్తం ఆధారాలన్నీ తీసుకొని వాళ్ళు కూడా ఇప్పటివరకు మాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా ఈరోజు మమ్మల్ని ఎవరైతే ఏ వ్యక్తులైతే మా మీద వేట కొడవలతోని హత్యా ప్రయత్నం చేసిర్రో ఆ వ్యక్తులకు కొమ్ము కాస్తూ ఆ వ్యక్తులు మీరు ఈరోజు వాళ్ళ మీద హత్య ప్రయత్నం చేసిరంటూ నా దగ్గరికి ఒక కంప్లైంట్ తీసుకొని వచ్చి మీరు పిఎస్కు రావాలని చెప్పి రావడం జరిగింది. నేను పొలం దగ్గర పని చేసుకుంటూ ఉండగా ఇటు విషయంలో నాకు ఈ పోలీసు వారితో న్యాయం జరగదని అని చెప్పి నేను ఈరోజు ఎస్పీ గారిని కలుద్దామని చెప్పి నల్గొండ ఎస్పీ ఆఫీస్కి రావడం జరిగింది. ఈరోజు ఎస్పీ గారు అందుబాటులో లేకపోవడం వలన నేను నాకు జరిగినటువంటి ప్రాబ్లంని మీడియా మిత్రులకు తెలియపరచుకోవాలని ఇక్కడికి వచ్చి తెలియపరుస్తున్నాను. నా యొక్క ఈ కేసు విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎస్ఐ కానీ సిఐ కానీ అక్కడ ఉన్నటువంటి ఈ ఇన్వెస్టిగేషన్లో పాల్గొన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారు నాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా ఇప్పటి వరకు ఎందుకు జాప్యం జరిపిర్రు అనే విషయం నాకు తెలియపరుస్తానని నేను ఆ విషయంలో తెలియపరచాలని చెప్పి నేను మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాను. అలాగే నేను ఇచ్చిన కంప్లైంట్లో అక్కడ ఉన్నటువంటి స్థానిక లీడరు ఎడవెల్లి విజేందర్ రెడ్డి, ఇతడు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఇతని ప్రోద్బలంతో మా యొక్క భూమిని ఇతడు కొనాలి, నా దగ్గర నుంచి దౌర్జన్యంగా తీసుకొని ఇతడు కొనాలనే ఉద్దేశంతో ఆ ఊర్లో ఉన్న మా పాలోళ్ళు మా బాబాయ్ వాళ్ళకు సపోర్ట్ చేస్తూ వాళ్ళకు వేట కొడవలు ఇచ్చి నన్ను చంపమని పంపించిండు. అటు విషయాన్ని మా బాబాయ్ కొడుకు వచ్చి నాకు విజేందర్ రెడ్డి దొర ఉన్నాడు రా, నిన్ను చంపితని నన్నేం పీకలేవు, నువ్వు ఆయన అన్నీ చూసుకుంటున్నాడు, ఆయన వేసేమన్నాడు అని చెప్పి బెదిరిస్తుండగా నేను భయభ్రాంతులకు గురై ప్రాధాయపడితే 24 hours టైం ఇస్తున్నా నా కొడుక, నీకు నువ్వు వీరికి వెళ్ళకపోతే నిన్ను మర్డర్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేను ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చినాం. నేను ఒకటే చెప్తున్నా, యావత్ లోకానికి ఇది నా ఒక్క సమస్య కాదు, యావత్ తర్వాత ముందుగా మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈరోజు నేను ఒక అతిపెద్ద సమస్యతో మీ ముందుకు రావడం జరిగింది. ఈ సమస్యను మీరు యావత్ లోకానికి యావత్ దేశానికి తెలియపరుస్తే గూండాయిజం అంటే భయపడే ప్రతి ఒక్క మనిషికి భయం లేకుండా ఉంటుందని నేను భావిస్తూ నాకు జరిగిన అన్యాయాన్ని మీ ముందు తెలియపరుస్తున్నా. దయచేసి మీరు నేను మాట్లాడిన ప్రతి మాటను క్షుణ్ణంగా ఒక్క మాట కూడా పొల్లుపోకుండా ప్రజలందరికీ తెలిసే విధంగా మీరు ఈ యొక్క సంభాషణను ప్రజలలోకి తీసుకెళ్తారని ఆశిస్తూ తెలియపరుస్తున్నాను మీకు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి 99వ జయంతి ఉత్సవాలను సోమవారం చౌటుప్పల్ మున్సిపల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి 99వ జయంతి ఉత్సవాలను సోమవారం చౌటుప్పల్ మున్సిపల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రవణ హోళీ శంకర్, మున్సిపాలిటీ అధ్యక్షుడు
ఒడుగు వెంకటేశం గౌడ్, గుజ్జల సురేందర్ రెడ్డి, జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు భిక్షమాచారి, బీజేపీ మున్సిపల్ పవర్ లీడర్ పుల్లోజు శ్రీధర్ బాబు, కాసర్ల గోదన్ రెడ్డి, ఓష్క పురుషోత్తం, వనం ధనంజయ్, కట్ట కృష్ణ, ఎడ్ల మహేశ్వర్ రెడ్డి, కొండూరు దుర్గయ్య, బాలరాజు, గణేష్, నల్ల అంజయ్య, నల్ల శివప్రసాద్, ఎడ్ల మల్లేశం తదితరులు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సూర్యాపేట పట్టణ కేంద్రంలోని 4వ వార్డ్ కాసింపేటలో గల బేతస్త ప్రార్థన మందిరంలో బిషప్ దుర్గం ప్రభాకర్, కరుణాశ్రీ, హెప్సిబా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకలలో సీనియర్ న్యాయవాది గూడపురి వెంకటేశ్వరరావు, ఏజీపీ డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్లు పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. అనంతరం 100 మంది వితంతు వృద్ధ క్రైస్తవులకు, పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సూర్యాపేట పట్టణ కేంద్రంలోని 4వ వార్డు కాసింపేటలో గల బేతస్త ప్రార్థనా మందిరంలో బిషప్ దుర్గం ప్రభాకర్, కరుణశ్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకలలో సీనియర్ న్యాయవాది గుడపూరి వెంకటేశ్వరరావు, ఏజీపీ డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్లు పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. అనంతరం 100 మంది వితంతు వృద్ధ క్రైస్తవులకు, పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ప్రజలు జరుపుకునే మతపరమైన సాంస్కృతిక పండుగని క్రైస్తవ క్యాలెండర్లో అడ్వెంట్ పశ్చిమ క్రైస్తవం లేక నేటివిటీ తూర్పు క్రైస్తవం ఉపవాస దినాల తర్వాత వచ్చే క్రిస్మస్ టైట్ చారిత్రకంగా పశ్చిమాన 12 రోజుల పాటు ఉండే ఈ పండుగ రోజులు ఇవి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్చ్ బిషప్ ఎంపీహెచ్ మెజేష్, పల్లెటి సైమాన్, రాజు, వాసా సాగర్, ఎడవెల్లి యేసుపాదం, మీసాల తీతు, బాబు, ఉపేందర్, సురేష్, కళింగారెడ్డి, సతీష్, వెంకట్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని నల్గొండ పట్టణంలోని స్థానిక మిర్యాలగూడ రోడ్లో గల హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చిలో కేక్ కట్ చేసి క్రిస్మస్ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు పలు క్రీస్తు గీతాలను నృత్య ప్రదర్శనలు చేశారు. అదేవిధంగా క్వాయర్ టీం క్రీస్తు గీతాలను ఆలపించారు. అనంతరం పాస్టర్ పిఆర్ డేవిడ్ క్రిస్మస్ సందేశాన్ని అందించారు. క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని నల్గొండ పట్టణంలోని స్థానిక మిర్యాలగూడ రోడ్డులో గల హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్లో కేక్ కట్ చేసి క్రిస్మస్ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు పలు క్రీస్తు గీతాలను నృత్య ప్రదర్శనలు చేశారు. అదేవిధంగా క్వైర్ టీం క్రీస్తు గీతాలను ఆలపించారు. అనంతరం పాస్టర్ పిఆర్ డేవిడ్ క్రిస్మస్ సందేశాన్ని అందించారు. మానవుల పాపాలను రూపుమాపేందుకే ప్రభువైన యేసు క్రీస్తు మానవుని రూపంలో జన్మించి రక్తాన్ని చిందించి శిలువ మరణం పొంది తిరుగులేసిన గొప్ప మహానీయుడని కొనియాడారు. ప్రతి ఒక్కరూ యేసు చూపించిన మార్గంలో పయనించి తమ జీవితాలను సుఖమయం చేసుకోవాలని సూచించారు. దేశంలోని ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాస్టర్ పిఆర్ సుందర్రాజ్, రాజేందర్, వినోద్ కుమార్, ప్రభాకర్, ఎలిషా, రంజిత్, శేఖర్, వెంకట్, ఓపీర్, బ్రదర్ ఎడ్బైడ్, సిస్టర్స్, బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ తరఫున, హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ నల్గొండ తరఫున మరి అందరికీ కూడా మరి మెరీ క్రిస్మస్. సే గాడ్స్ గ్రేటెస్ట్ గిఫ్ట్ టు దిస్ హ్యుమానిటీ ఈజ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు దేవుని కృపను బట్టి మరి గడిచిన క్రిస్మస్ నుంచి క్రిస్మస్ వరకు కాపాడబడినాం కదా. దేవుడు తన కృపను మన ఎడల వెల్లడిపరిచినాడు, తన ప్రేమను వెల్లడిపరిచినాడు అని యోహాను సువార్త 3:16 చెప్పిన ప్రకారం దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని ఉన్నది. కాబట్టి ఎక్కువగా ఉండాలి. భూమి మీద సమస్తమైనటువంటి మానవాళి నశించిపోతుండగా పాపములో, శాపములో, రోగములో, బంధకాల్లో ఉన్నటువంటి మనుషులు చనిపోతూ 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జన్మించిన
జన్మించడమే కాదు, ఆయన సిలువలో మరణించి తిరిగి లేచి మనకి రక్షణను, స్వస్థతను, విడుదలను సమస్త మానవాళికి అనుగ్రహించినాడు కనుక ఆయన పుట్టినటువంటి ఈ రోజు చాలా సంతోషకరమైనటువంటి రోజు. మనుషులందరికీ కూడా, భూమి మీద ఉన్నటువంటి సమస్త మనుషులకి దేవుడు భరించలేము. అంత భయంకరమైన స్థలం అది, పాడైపోయిన స్థలం అది, బాగుండదు, అక్కడ అంత చెడు ఉండదు. మరి ఆ స్థలం ఇప్పుడే అలా ఉంటే 2000 సంవత్సరాల క్రితం ఎలా ఉండొచ్చు? ఇంకా ఆలోచన చేయండి. ఎందుకు స్థలం దొరకలేదని అంటే అది అందరూ వచ్చేసి ఆల్రెడీ అన్ని బుక్ చేసి హోటల్స్ అన్ని బుక్ చేసేస్తున్నారు. ప్రైజ్ లార్డ్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సత్య టీవీ వీక్షకులందరికీ మరొకసారి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాం. ఎందుకంటే యేసు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకంలో జన్మించి పాపములో శాపములో ఉన్న వారందరినీ విడిపించడానికి యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చారు. ఆయన రావటమే కాకుండా అందరికీ కూడా ఆయన రక్షణ కలుగజేశారు. అటువంటి రక్షణ సువార్తను అనేక మందికి ఈ విధంగా తెలియచేయడానికి యేసు ప్రభుల వారి లోకానికి రావటం జరిగింది. సత్య టీవీ వీక్షకులందరికీ కూడా మరి 2023 సంవత్సరానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. క్రిస్మస్ అనేది లోకమంతటా జరుపుకునేటటువంటి పండగ. 2000 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు మరి ఆయన దేవుడై ఉండి కూడా కన్యా మరియ గర్భాన జన్మించినాడు. కారణం ఏంటంటే మానవాళి అంతా కూడా పాపంలో, శాపంలో, రోగంలో కొట్టుకొని పోతూ మరి దాని నుంచి విడుదల ఎలా పొందాలో తెలియనటువంటి పరిస్థితుల్లో అటువంటి మనుషులందరినీ కూడా విడిపించడానికి ఆయన 2000 సంవత్సరాల క్రితం భూమి మీదికి ఒక చిన్న బిడ్డలాగా కన్యకైనటువంటి మరియ గర్భాన జన్మించినాడు. మరి ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికినాడు. ఆయన బ్రతికినన్ని రోజులలో మరి అనేక మందికి దేవుని యొక్క రాజ్యం గురించినటువంటి వివరాలు, దేవుని యొక్క సత్యాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా మనుషులను పాపము నుంచి విడిపించడానికి ఆయన శిలువపై మరణించినాడు. నల్గొండ పట్టణానికి చెందిన దుగ్గ్యాల విజయలక్ష్మి ప్రథమ వర్ధంతి సందర్భంగా తమ్ముడు సుంకరి కరుణాకర్, వదిన పల్లవి సోమవారం దేవరకొండ పట్టణంలోని మహాలక్ష్మి మహిళా వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనం ఏర్పాటు చేసి పండ్లు అందించారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమ అధ్యక్షురాలు మాదిరెడ్డి సంధ్యారెడ్డి మాట్లాడారు. నల్గొండ పట్టణానికి చెందిన దుగ్గ్యాల విజయలక్ష్మి ప్రథమ వర్ధంతి సందర్భంగా తమ్ముడు సుంకరి కరుణాకర్, వదిన పల్లవి సోమవారం దేవరకొండ పట్టణంలోని మహాలక్ష్మి మహిళా వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనం ఏర్పాటు చేసి పండ్లు అందించారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమ అధ్యక్షురాలు మాదిరెడ్డి సంధ్యారెడ్డి మాట్లాడుతూ గతించిన వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వృద్ధులకు భోజనం అందించి వారి ఆత్మకు శాంతి చేకూర్చే విధంగా సుంకరి కరుణాకర్, పల్లవిలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. వృద్ధాశ్రమానికి వారు వివాహ వార్షిక, పుట్టినరోజు, వర్ధంతి తదితర సందర్భాలలో వృద్ధులను ఆదుకోవడం కోసం ఆర్థికంగా సహాయం అందించాలని అన్నారు. తమ్ముడు సుంకరి కరుణాకర్ మాట్లాడుతూ తన అక్క భౌతికంగా లేకపోయినా ఆమె జ్ఞాపకాలు ఎప్పుడు తమ వెంట ఉంటాయని అన్నారు. గతించిన సంవత్సరమైన సందర్భంగా వృద్ధులకు ఆమె జ్ఞాపకార్థం అన్నదానం చేశారని తెలిపారు. ఆమె మృతి తమ కుటుంబానికి ఎప్పటికీ తీరని లోటని తెలిపారు. ఆమె జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆమెకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వదిన సుంకరి పల్లవి, మేనకోడలు సుంకరి వర్షిత, బిట్టు, వృద్ధాశ్రమం అధ్యక్షురాలు మాదిరెడ్డి సంధ్యారెడ్డి, మేనేజర్ జానకి, ముసినిని, నాగలక్ష్మి, అంజన్ కుమార్ తదితరులు ఉన్నారు.
తినని వాళ్ళు ముగ్గురు ఒక దగ్గర కూర్చోండి. రేపటి నుంచి ఎందుకంటే ఆడొకరు కూర్చుంటే పప్పు కాదు టమాటా చట్నీ కొంచెం పెట్టండి కదా మటన్. అన్నం పెట్టిన దాతలు దుగ్గ్యాల విజయలక్ష్మి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా భోజనాలు తీసుకొచ్చారు వాళ్ళు. ఆమెకి ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. అందరు అక్కడ నిలబడండి మధ్యలో. ఫ్యాన్ వేస్తే అన్నం చల్లగా అవుతుంది. సేపు అటు ఇటు అనుకుంటే అదే చల్లగా అవుతుంది. సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం 17వ వార్షికోత్సవ సభకు గుర్రంపోడ్ మండలంలో నుండి ఆర్ఎంపీ వైద్యులు ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం గుర్రంపోడ్ మండల అధ్యక్షుడు దాసోజు కృష్ణమాచారి, ఉపాధ్యక్షుడు బడుగుల శ్రీనివాస్ యాదవ్, ప్రధాన కార్యదర్శి ఎండి సులేమాన్, జిల్లా ఈసీ మెంబర్ కట్ట శ్రీశైలం ముదిరాజులు మాట్లాడారు. సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం 17వ వార్షికోత్సవ సభకు గుర్రంపోడ్ మండలంలో నుండి ఆర్ఎంపీ వైద్యులు ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం గుర్రంపోడ్ మండల అధ్యక్షుడు దాసోజు కృష్ణమాచారి, ఉపాధ్యక్షుడు బడుగుల శ్రీనివాస్ యాదవ్, ప్రధాన కార్యదర్శి ఎండి సులేమాన్, జిల్లా ఈసీ మెంబర్ కట్ట శ్రీశైలం ముదిరాజులు మాట్లాడుతూ ఎంబీబీఎస్ వైద్యులు కూడా చేయలేని వైద్య సేవలను నిరంతరం గ్రామీణ ప్రాంతాలలో అందజేస్తున్న ఆర్ఎంపీలను ప్రభుత్వం ఆదుకొని పెన్షన్లు, ఇండ్లు మంజూరు చేయాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆర్ఎంపీ వైద్యులకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు ఇచ్చారని, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోకుండా వదిలేశాయని, ఇటీవల ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన మేనిఫెస్టోలో గ్రామీణ వైద్యులను ఆదుకొని న్యాయం చేస్తామని తెలిపారని, మేనిఫెస్టోలో ఉన్న విధంగా గ్రామీణ ప్రాంతాలలో నిత్యం ఎన్నో ప్రయాసలకు ఓర్చి పనిచేస్తూ పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపీ వైద్యులను ప్రభుత్వం ఆదుకొని అన్ని రకాలుగా న్యాయం చేకూర్చాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుర్రంపోడ్ మండల ఆర్ఎంపీ వైద్యులు గట్టుపల్లి నర్సిరెడ్డి, కె శంకర్ యాదవ్, మిడిమాలపు లింగారెడ్డి, కంబాల శివలీల, రావుల సైదులు యాదవ్, తరి రాంబాబు, చాడా వెంకటేశం, జితేందర్, రవి, అశోక్ తదితరులు పాల్గొన్నారు. రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవోను అమలుపరచాల్సిందిగా ఈ సందర్భంగా మా సమావేశం సందర్భంగా మేమంతా కూడా కోరటం జరుగుతున్నది. కాబట్టి మా సోదరులందరూ కూడా ఐక్యంగా మన 17వ వార్షికోత్సవానికి ఇక్కడి నుంచి గుర్రంపోడ్ మండలం నుంచి తరలి వెళ్తున్నాము. జై హింద్, జై ఆర్ఎంపీ, జై ఆర్ఎంపీ, జై ఆర్ఎంపీ, జై ఆర్ఎంపీ. ఈరోజు 17వ వార్షికోత్సవ దిన సందర్భంగా మేమంతా కట్టుకట్టుగా ఇవాళ ప్రతి విలేజ్లో ప్రతి ఒక్కరం చాలా ఇబ్బందులలో ఉన్నాం. ప్రతి ఒక్క
ఎంబీబీఎస్ డాక్టర్ వాళ్ళు కూడా ఏది వాళ్ళు వచ్చినా కూడా మండలం కూడా ఉండేటట్టు లేకుండా ఉన్నారు. అయినా మేమే ప్రతిదానికి తిండి లేకున్నా ఏది లేకున్నా ఇచ్చినా ఇవ్వకుండా ప్రతి గ్రామానికి ప్రతి విలేజ్కి పోయి ప్రతి ఇంటికి పోయి వైద్య సేవలు చేస్తున్నాం. గత ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు మాకు ట్రైనింగ్ ఇచ్చారు. నిరుపేదలకు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా అందుబాటులో ఉండి రేత్రనక పగలనక వైద్యం చేసే మీ ఆర్ఎంపీలను ఇంతకుముందు ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా మాకు ఎలాంటి ఉపాధి కల్పించకుండా మమ్మల్ని పట్టించుకోకుండా ఉండి చాలా ఇబ్బందులకు గురైనాం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ గుర్తించి మమ్మల్ని ఆర్ఎంపీలకు సర్టిఫికెట్లు ఇస్తామని ట్రైనింగ్ ఇచ్చి మధ్యలో ఆపేసింది ఆయన చనిపోవడం వల్ల మోహన్ బాబుడు. మళ్ళీ కేసీఆర్ గారు హామీ ఇచ్చిండ్రు కానీ అమలు చేయలేదు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ హామీ ఇచ్చిరు ఆర్ఎంపీలకు సర్టిఫికెట్లు ఇస్తామని. వీళ్ళైనా హామీ ఇచ్చిన దాన్ని నెరవేర్చాలని కోరుకుంటూ మా ఆర్ఎంపీల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. జై ఆర్ఎంపీ, జై ఆర్ఎంపీ, జై ఆర్ఎంపీ, జై ఆర్ఎంపీ, జై ఆర్ఎంపీ. నుంచి 17వ వార్షికోత్సవానికి నల్లగొండకు భారీగా ర్యాలీగా వెళ్తున్నాం సార్. మేము ప్రతి శిశుర గ్రామీణ విద్యా సంఘం గుర్రంపూడి మండలం సార్ ఇన్ని సంవత్సరాల నుంచి ఆర్ఎంపీలు రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు సార్. అది ప్రతి విలేజ్లలో గుడి లేని ఊరుంది, బడి లేని ఊరుంది, కానీ ఆర్ఎంపీ లేని ఊరు లేదు. ప్రతి ఒక్కరు చిన్నలకు పెద్దలకు వైద్యులు లేవలేని ముసలోళ్ళకు ముసలమ్మకు అవ్వలకు తాతలకు నాయనమ్మలకు కానీ అక్కలకు చెల్లెళ్ళకు పెద్దమ్మలకి ఇట్లా అందరికీ ప్రతి ఒక్క సార్ ఇంటికి పోయి వాళ్ళకు లేవలేని వాళ్ళ పరిస్థితులు ఉన్నా కానీ మనం ఇంటికి పోయి వైద్యం చేస్తున్నాం. వాళ్ళు 10 ఇచ్చినా తీసుకుంటున్నాం, 10 ఇవ్వకున్నా తీసుకున్నాం, ఉద్ధరిస్తున్నాం, శ్రద్ధరిస్తున్నాం. వాళ్ళు పైసలు ఇవ్వకున్నా కానీ మేము చేసినంత సేవ మాత్రం ఏ ఐఎంఏ డాక్టర్లు కూడా వాళ్ళు చేయలేకపోతున్నారు సార్. వాళ్ళు ₹1 ఇవ్వకున్నా ఏకన్నా పైసలు ఇవ్వకున్నా కానీ ఇంటికి వచ్చి మనం వాళ్ళకు ట్రీట్మెంట్ సరిగా చేసి మేము వస్తున్నాం సార్. ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు ఆర్ఎంపీ సంఘం కాదు, వెనకటి నుంచి సార్. ఏది ఇప్పటి నుంచి కాదు, రజాకార్ల సంఘం, రజాకార్లు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఇవన్నీ వాళ్ళతో ఉన్నప్పుడైనా కానీ మా ఆర్ఎంపీల సంఘాలు మాత్రం అప్పటి నుంచి కూడా భూత వైద్యం, రాస వైద్యం, అన్ని చెట్లు కట్టులు ఇవన్నీ కట్టుకుంటూ కూడా ఎమ్మెల్యేలకు చేసారు, ఎంపీలు చేసిండ్రు, వాళ్ళ తాతలకు చేసిండ్రు, వాళ్ళ జీతగాళ్ళకు చేసిండ్రు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు చేసిరని అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరు చెప్తున్నారు. ఆర్ఎంపీ లేని ఊరు లేదు, గుడి లేని ఊరుంది, బడి లేని ఊరుంది, ఆర్ఎంపీ డాక్టర్ లేని ఉంది. ప్రతి ఒక్కళ్ళకు ఇంటికి అడిగిపోయిన తర్వాత ముందు చూసేది ఆర్ఎంపీ డాక్టర్లు అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కానీ ఆర్ఎంపీ డాక్టర్లు మాత్రం గుర్తింపు మాత్రం ఇస్తలేరు గవర్నమెంట్. ప్రతి గవర్నమెంట్ గిట్టనే శాఖలు చెప్తున్నారు. క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్లోని మహేశ్వరపురం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్లోని ఎన్టీఆర్ నగర్ ఫేజ్ 2లో గల యూనివర్సల్ బాప్టిస్ట్ చర్చిలో కేక్ కట్ చేసి క్రిస్మస్ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు పలు క్రీస్తు గీతాలను నృత్య ప్రదర్శనలు చేశారు. అదేవిధంగా సంఘ సభ్యులు క్రీస్తు గీతాలను ఆలపించారు. అనంతరం పాస్టర్ జేమ్స్ క్రిస్మస్ సందేశాన్ని అందించారు. అనంతరం మహేశ్వరం ఫాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు మామిడి పాపయ్య ప్రసంగించారు. సోమవారం క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్లోని మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్లోని ఎన్టీఆర్ నగర్ ఫేజ్ 2లో గల యూనివర్సల్ బాప్టిస్ట్ చర్చ్లో కేక్ కట్ చేసి క్రిస్మస్ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు పలు క్రీస్తు గీతాలు నృత్య ప్రదర్శనలు చేశారు. అదేవిధంగా సంఘ సభ్యులు క్రీస్తు గీతాలను ఆలపించారు. అనంతరం ఫాస్టర్స్ జేమ్స్ క్రిస్మస్ సందేశాన్ని అందించారు. అనంతరం మహేశ్వరపురం ఫాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు మామిడి పాపయ్య మాట్లాడుతూ క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం అందించిన దుస్తులను పలువురికి అందజేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం క్రైస్తవులకు బట్టలు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. యేసుప్రభు మన పాపాల నిమిత్తం శిలువ మరణం పొంది తిరిగి లేచిన మహోన్నత వ్యక్తి అని ప్రతి ఒక్కరు యేసు చూపిన మార్గంలో పయనించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు లాలయ్య, మహేష్, శాంతి, మేరీ, లావణ్య, ప్రసన్న, రుక్మిణి, సైదమ్మ తదితరులు పాల్గొన్నారు. సోమవారం సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ వార్డు అధికారులు, అంగన్వాడీ, మెప్మా, రెవెన్యూ, ఎలక్ట్రికల్, పోలీస్ డిపార్ట్మెంట్ వారితో కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ పి. రామాంజులారెడ్డి, జిల్లా పరిషత్ సిఇఓ సురేష్లు మాట్లాడారు.
సోమవారం సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ వార్డ్ అధికారులు, అంగన్వాడీ, మెప్మాన్, రెవెన్యూ, ఎలక్ట్రికల్, పోలీస్ డిపార్ట్మెంట్ వారితో కార్యక్రమం నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని 48 వార్డులో డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు వార్డు సభ్యులు నిర్వహించి ప్రజల నుండి దరఖాస్తు స్వీకరించడం జరగనుంది. నిర్దేశించిన దరఖాస్తు ఫారంలను లబ్ధిదారులకు ఇవ్వడం జరగనుంది. అట్టి దరఖాస్తులను నింపి 8 రోజులు ఏదో ఒక రోజు వార్డులలో జరిగే సభల్లో అందించి రసీదు పొందాలని అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సంబంధిత దరఖాస్తును ఆన్లైన్ నందు పొందపరచబడనున్నారు. ఈ సమావేశంలో సూర్యాపేట తహసీల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి, టౌన్ సిఆర్ రాజశేఖర్, రూరల్ సిఆర్ అశోక్ రెడ్డి, ఎలక్ట్రికల్ ఏడీఈ శ్రీనివాస్, మున్సిపల్ ఈఈ జీకేడి ప్రసాద్, మెప్మా పీడీ రమేష్ నాయక్, డిఈ సత్యారావు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రద్దు చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తోందని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున అన్నారు. సోమవారం నల్గొండలో జరిగిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. సోమవారం నల్గొండలో జరిగిన సమావేశంలో కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున మాట్లాడుతూ 1950 జనవరి 26 నుండి రాజ్యాంగం అమల్లోకి రావడంతో చట్టం ముందు అందరూ సమానులు అనే భావం ఏర్పడింది. కానీ ఈ రాజ్యాంగాన్ని నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రద్దు చేయడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తుందన్నారు. రాజ్యాంగానికి మౌలిక పునాదులుగా ఉన్న ప్రజాస్వామ్యం, లౌకిక తత్వం, ఫెడరలిజం, సామాజిక న్యాయం వంటి వాటిని పెకిలిస్తుందన్నారు. తిరిగి మధ్యయుగాల కాలం నాటి మనుస్మృతిని ఈ దేశ రాజ్యాంగంగా ప్రవేశపెట్ట చూస్తున్నారన్నారు. దీనివల్ల దేశంలో ఏమి సాధిస్తుంది? మత వైషమ్యాలు పెరగడం, కులఘర్షణలు పెరగడం తప్ప సాటి మనిషిని పశువు కంటే నీచంగా చూడడం మినహా మరేమీ సాధించలేమన్నారు. రాజ్యాంగ రక్షణ ద్వారా దేశాన్ని కులం, మతం, ప్రాంతం, భాష, లింగభేదం లేకుండా ఐక్యంగా ఉంచగలగమన్నారు. కానీ ఆర్ఎస్ఎస్ వదలబోయే మనుస్మృతి రాజ్యాంగం దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుందన్నారు. ప్రజల ఐక్యతను దెబ్బతీస్తుందన్నారు. మతోన్మాద మారణ హోమాలు సృష్టిస్తున్నాయన్నారు. కాబట్టి బహుజన లోకమంతా జాగ్రత్తగా నిలబడాలన్నారు. మనుస్మృతిని మట్టిలో పాతరేయాలన్నారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పుచ్చకాయల నర్సిరెడ్డి, ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇందూరు సాగర్, తెలంగాణ ప్రదేశ్ ఎరుకుల సంఘం జిల్లా అధ్యక్షులు మానుపాటి భిక్షమయ్య, కోట్ల అశోక్ రెడ్డి, తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి గోలు సైదులు, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్, కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి గాదే నరసింహ, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన మెట్ల వ్యవస్థ, కుల వ్యవస్థను సృష్టించినటువంటి మనుస్మృతి ఏదైతున్నదో మనుధర్మ శాస్త్రాన్ని 1927 డిసెంబర్ 25న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తగలబెట్టడం జరిగింది. మనుస్మృతిలో స్పష్టంగా రాయబడినది, తల నుండి పుట్టినవాడు బ్రాహ్మణులు, భుజాల నుండి పుట్టినవాడు క్షత్రియులు, పొట్ట నుండి పుట్టినవాడు వైశ్యులు, పాదాల నుండి పుట్టినవాడు శూద్రులు. ఈ శూద్రులు అనేటువంటి వాళ్ళు పై వర్గాలకు సేవ చేయాలి, వీళ్ళు అనగదొక్కబడి ఉండాలి, ఊరికి దూరంగా ఉండాలనేటువంటి ఇంత నీచమైనటువంటి యొక్క మనుస్మృతి కుల వ్యవస్థను ఈరోజు దగ్ధం చేయడం జరిగింది. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహత్ చెరువు పోరాటం చేశారు. మరి సుమారు 1000 మందితోటి మహత్ చెరువుకి వెళ్ళి పశువులు తాగొచ్చు, ఏమైనా తాగొచ్చు, నీళ్ళు కానీ దళితులు తాగడానికి వీల్లేదనేటువంటి ఈ మనుస్మృతి ఆధారంగా బ్రాహ్మణీయ సమాజం ఆ రోజు మరి కట్టుకట్టడం అనేది జరిగింది. దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అక్కడ కూడితే వాళ్ళపైన దాడి చేసి అనేక మందిని గాయపరచడం జరిగింది. అక్కడ పెండ, నీళ్లు, ఆవు పాలు కలిపి శుద్ధి చేశారు బ్రాహ్మణులు. అంటే ఎంత దుర్మార్గమైందో మనుస్మృతి అనేది అర్థం చేసుకోవాలి. తర్వాత అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో 10,000 మందితో మంచినీళ్ళు తాగుతామని చెప్పి అడగడం జరిగింది. ఇంత నీచమైనటువంటి మనుస్మృతిని నేటి పాలకులు ఇప్పటికి కూడా అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. అందుకనే మనుధర్మ శాస్త్రాన్ని ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలి. ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ అంతమయ్యే వరకు కుల వ్యతిరేక పోరాట సంఘం పోరాడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. హెడ్లైన్స్ మరోసారి. సేవకు మారు పేరు క్రైస్తవులు అన్న మంత్రి కోమటిరెడ్డి. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న నకరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం.
క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న చౌటుపల్లి మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు. సూర్యాపేటలోని పలు చర్చిల ప్రార్థనలో పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. సృష్టిత గ్రామీణ వైద్యుల సంఘం సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నాంపల్లి మండల కేంద్రంలోని నాగులమ్మ చెరువును కబ్జాదారుల నుండి కాపాడాలన్న సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి. శ్రీరామ జన్మభూమి అక్షతల వితరణ కళాశాల పూజా కార్యక్రమంలో పాల్గొన్న జిహెచ్ఎస్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. తనని చంపుతామని బెదిరించిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరిన మాధవాచారి. చౌటుపల్లిలో ఘనంగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి ఉత్సవాలు. సూర్యాపేటలోని బేతస్తా మందిరంలో ఘనంగా క్రిస్మస్ సంబురాలు. గుంటపట్టణంలోని హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ సంబరాలు. వృద్ధులను గౌరవించుకుంటూ వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలన్న సుంకరి పల్లవి. గ్రామీణ ప్రాంత ఆర్ఎంపీ వైద్యులను ప్రభుత్వం ఆదుకోవాలన్న గ్రామీణ వైద్యుల సంఘం నాయకులు. ఎన్టీఆర్ నగర్ ఫేజ్ 2లోని యూనివర్సల్ బాప్టిస్ట్ చర్చ్లో ఘనంగా క్రిస్మస్ సంబరాలు. ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న మున్సిపల్ కమిషనర్ పి రామాచలారెడ్డి, జిల్లా పరిషత్ సిఇఓ సురేష్. భారతదేశంలో సమష్క అసమానతలు సృష్టించి వివక్షతలకు కారణమైనది మనోధర్మ శాస్త్రమేనన్న పాలడుగు నాగార్జున. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.